హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు ఒక బ్యూటిఫుల్ పట్టు శారీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఈ శారీ వచ్చేసి కస్టమర్‌దండి. శారీ బార్డర్ వచ్చేసి చక్కగా 12 ఇంచ్ బార్డర్ అండి. అంటే మనకి గోల్డ్ జరీ బార్డర్ అండి. ఇది కడ్డీ బార్డర్. పక్కన వచ్చేసి లీఫ్ డిజైన్ అయితే రన్ అవుతుంది. మళ్ళీ స్మాల్ కడ్డీ బార్డర్ అయితే రన్ అవుతుంది. ఈ బార్డర్ మొత్తం కూడా చక్కగా మెజంతా పింక్ అండి. మెజంతా పింక్ పైన మనకైతే మ్యాంగో బుటీస్ అయితే వచ్చినాయండి. బార్డర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి పళ్ళు కూడా చూపించేస్తానండి. శారీ బాడీ కలర్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ అండి. రాయల్ బ్లూ పైన చక్కగా లీఫ్ బూటీస్ అయితే వీవింగ్ అనేది ఉంది. శారీ అయితే చాలా బాగుందండి. కొంచెం బ్రైట్ గా ఉన్న వాళ్ళకైనా, లేదంటే చామన్ ఛాయగా ఉన్న వాళ్ళకైనా, మంచి కలర్ ఉన్న వాళ్ళకైనా ఎక్సలెంట్ గా ఉంటదండి ఈ శారీ మాత్రం. పైన బార్డర్ చూసేద్దామండి. చక్కగా పైన బార్డర్ వచ్చేసి మనకి 4 ఇంచ్ బార్డర్ వచ్చిందండి. పైన వచ్చేసి కడ్డీ బార్డర్ రన్ అవుతుంది. కింద వచ్చేసి లీఫ్ డిజైన్ అనేది రన్ అవుతుందండి. బార్డర్ అయితే చాలా బాగుంది కదా! చక్కగా ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంటది. బాడీకి హగ్గీగా ఉంటది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఈజీగా క్యారీ చేయగలుగుతాము. మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ అండి నిజంగా చెప్తున్నాను కొంచెం ఆల్మోస్ట్ మంచి శారీసే తీసుకుంటున్నారు. వాళ్ళ సెలక్షన్స్ అయితే చాలా బాగుంటున్నాయి. బార్డర్ వచ్చేసి పింక్ కలర్ అని చెప్పాను కదండి. అలాగే పళ్ళు కూడా చక్కగా పింక్ కలర్ అండి. పళ్ళు చూసేయండి ఒక్కసారి. చక్కగా లీఫ్ బూటీ అయితే మనకి రన్ అవుతుంది. బార్డర్ పళ్ళు మొత్తం కూడా పళ్ళు అయితే కొంచెం గ్రాండ్‌గా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంటదండి ఈ శారీ కూడా. అలాగే ఈ బ్యూటిఫుల్ శారీకి మనం అందమైన డిజైన్ ఎలా చేసామో చూపిస్తాను. కంప్యూటర్ వర్క్ ఆల్రెడీ నేను చూయించబోయే వర్క్ అయితే మీరు ఆల్రెడీ చూసేసారు. ఇదొచ్చేసి కట్టు చెంగు అండి. కట్టు చెంగు వచ్చేసి ప్లెయిన్‌గా ఇచ్చారు. చక్కగా బాడీ మొత్తం కూడా శారీ ఇలాగా అయితే రన్ అవుతుందండి. లీఫ్ బూటీస్ అయితే రన్ అవుతాయన్నమాట. స్ట్రెయిట్ లైన్స్ లాగా చక్కగా ఇదైతే రన్ అవుతుంది. ఈ అందమైన శారీకి బ్యూటిఫుల్ వర్క్ ఎలా చేశానో చూపిస్తానండి. వర్క్ అయితే ఆల్రెడీ చూసిన వర్కే మీరు. కానీ కస్టమర్‌కి అయితే ఈ వర్క్ నచ్చిందంటండి. ఏమనుకోకండి కొంచెం బ్లౌజ్ పీస్ పెద్దదండి ఇది. అందుకని చెప్పేసి గజిబిజిగా ఉంటదనమాట ఇది వేసి చూయించేటప్పుడు. దీనిలో కుందన్ వచ్చేసి ప్లెయిన్ కుందన్ అయితే తీసుకున్నానండి. చూడండి డైమండ్ షేప్‌లో ఉంటది మనకి. అంటే ఆహ్, డైమండ్ షేప్ అంటే కుందన్ అనేది ప్లెయిన్ కుందన్ అయితే తీసుకున్నాను. డైమండ్‌లా ఉంటదండి. షేప్ అనేది రౌండ్ డైమండ్ అండి. చూడండి శారీలోని బ్లూ కలర్ అలాగే గోల్డ్ కలర్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకున్నాం. శారీ పళ్ళు గాని, బ్లౌజ్ గాని మెజంతా పింక్ అండి. ఇదైతే రాణి పింక్ అనమాట. ఇది వచ్చేసి కస్టమర్‌కి ఇదే నచ్చిందంటండి బ్లౌజు. మ్యాచ్ అయిందిలే అన్నారు. అయినా కూడా ఇంకా వాళ్ళకి నచ్చిన బ్లౌజ్ పీస్ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు నేను వర్క్ ఎలా వేయకుండా ఉంటానండి. ఇంకా శారీలోని కలర్స్ అయితే మంచిగా వేసేసాను. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మంచిగా నప్పితే బాగుండండి. కలర్ అయితే కొంచెం లైట్ షేడ్ అయితే తీసుకున్నారు. మీకు అర్థమవుతూ ఉంటది గూడా. చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పటి వరకు చూపించిన బ్యాక్ పార్ట్ హ్యాండ్ చూపిస్తాను చూడండి ఒకసారి. హ్యాండ్ కూడా చూసేయండి. ఈ వర్క్ అయితే మీరు ఇప్పటికి మన ఛానల్‌లో 3, 4 సార్లు రిపీట్‌గా చూసుంటారండి. బట్ ఏం చేస్తాం ఇది లో బడ్జెట్‌లోనే హెవీ బ్రైడల్‌గా అనిపిస్తదండి వర్క్ అనేది. అందుకనో మరి వాళ్ళకి నచ్చో నాకైతే తెలీదు గానీ ఈ వర్క్ అయితే ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. చూసారు గదండీ 2 హ్యాండ్స్ గూడా నేను ఎలా వేశానంటే నార్మల్‌గా 1 మీటర్ ముక్కలో అయితే మనం బ్యాక్ పార్ట్ ఒక వైపు దాని పక్కనే లెఫ్ట్ ఏస్తామండి. అది ఫ్రంట్ ఏస్తాము. ఇదొచ్చేసి హ్యాండ్స్ మనకి వన్ సైడ్ అనేది 2 హ్యాండ్స్ కూడా వస్తాయి. ఇది మీటర్ పాతిక తీసుకున్నారండి కస్టమరు. అంటే మీటర్‌కి ఎక్కువగా తీసుకున్నారనమాట బ్లౌజ్ పీసు. చూడండి వర్క్ అయితే చాలా బావుంది. వాళ్ళకి ఖర్చు అనేది పడకుండా బ్లౌజ్ పీస్ అనేది పిగిలే ఛాన్స్ లేకుండా చక్కగా 2 వైపులైతే హ్యాండ్స్ ఏయమన్నారనమాట. మనము చూపిస్తాను చూడండి. ఇక్కడొక హ్యాండు, ఇక్కడొక హ్యాండ్ వచ్చిద్దండి. కానీ వాళ్ళు ఆపోజిట్‌గా ఖర్చు రాకుండా ఇటొక హ్యాండు చక్కగా ఇటొక హ్యాండ్ అయితే తీయించారు. ఇది మీటర్‌న్నర ముక్కు, మీటర్ పావైతే నేను కొలవలేదండి. బట్ మీ బ్లౌజ్ పీస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటది. శారీ పైన బ్లౌజ్ పెట్టి చూపిస్తాను. ఎలా వచ్చిందో చూసేయండి. ఒకసారి శారీ పైన బ్లౌజ్ అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి. శారీ ఎంత అందంగా ఉందో. ఆల్మోస్ట్ శారీలోని బ్లౌజ్ లానే అనిపిస్తుందండి. కొంచెం లైట్ షేడ్‌లా ఉన్నా కూడా వర్క్ అయితే కవర్ చేసిద్దనుకుంటున్నాను. వాళ్ళకి నచ్చి తీసుకున్న దానికి మనం ఏం చేయలేమండి. చూడండి వర్క్ అయితే చాలా బావుంది కదండీ! చాలా బావుందండి. నాకైతే నచ్చింది. ఇంకెందుకండి ఆలస్యం మన ఛానల్లోని వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.